హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి హెల్త్ టిప్ తీసుకొచ్చేసాను. హెల్త్ టిప్ అనడం కూడా ఈ తలనొప్పి అనే సమస్య ఎందుకు వస్తుందో ముఖ్య కారణాలను వివరిస్తూ వైద్యులు కొన్ని సూచనలు చేశారు. తరచూ తలనొప్పి రావడం అనేది చాలా మందిలో చూస్తుంటాం. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది అనే దాని మీద కొన్ని సూచనలు, విధానాలను వివరించారు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడల్లా కూడా మెదడు కుచించుకుపోయి తలనొప్పికి దారితీసే అవకాశం ఉంటుందంట. అలాగే భోజనం స్కిప్ చేసిన వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే పిండి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా తిన్నా కూడా కొంతమందికి ఇబ్బంది వస్తుంది. సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువసేపు నిలబడినా సరే కండరాల ఒత్తిడికి గురయ్యి, ఆ ఒత్తిడి మెదడు మీద ప్రభావం చూపించడంతో మీకు తలంతా కూడా బరువుగాను, నొప్పిగాను ఉండటం సహజంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. పడుకునే ముందు గట్టిగా ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా నిద్ర లేచిన తర్వాత ఈ హెడేక్ అనే భావన కలుగుతుంది. రాత్రులు స్మోకింగు, డ్రింకింగు, నాణ్యత లేని ఫుడ్ తీసుకోవటం, ఆహారం ఎక్కువగా జీర్ణం కాని ఆహారం తీసుకోవటం వంటి వాటికి కూడా తలనొప్పికి కారణాలు అంటున్నారు. ఏదేమైనా తలనొప్పి అనేది మనం ఎక్కువగా శరీరానికి ఒత్తిడి కలిగి చేసే పనులు, లేకపోతే ఆహార పదార్థాల వల్ల, లేకపోతే మనం చేసే రోజువారీ పనుల బట్టో అది మెదడుపై ప్రభావం చూపించి కలిగే ఇబ్బంది అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట.